మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ విజయ కేతనాన్ని ఎగరవేసిన నేపథ్యంలో సీఎం రేవంత్ రెడ్డి ఇవాళ మంత్రులతో భేటీ కాబోతున్నారు. ఎన్నికల ఫలితాల విశ్లేషణ, హంగ్ మున్సిపాలిటీలో అనుసరించాల్సిన వ్యూహాలపై చర్చించబోతున్నారు. రాష్ట్రంలో వెలువడిన 116 మున్సిపాలిటీలు, 7 కార్పొరేషన్ల ఎన్నికల ఫలితాలపై సమావేశంలో చర్చించబోతున్నారు. మెజార్టీ స్థానాలను కాంగ్రెస్ కైవసం చేసుకున్నప్పటికీ ఎక్కడైనా ఆశించిన ఫలితాలు రాని చోట దానికి గల కారణాలను విశ్లేషించబోతున్నారు. ముఖ్యంగా హంగ్ ఏర్పడిన మున్సిపాలిటీల్లో అనుసరించాల్సిన వ్యూహంపై ఎమ్మెల్యేలు మంత్రులకు దిశానిర్దేశం చేయనున్నారు. మరి మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ విజయకేతనం ఎగురవేసిన నేపథ్యంలో సీఎం రేవంత్ రెడ్డి ఇవాళ మంత్రులతో భేటీ కాబోతున్నారు. ఎన్నికల ఫలితాలపై విశ్లేషణ చేయబోతున్నారు. మరి ఇదే ఇష్యూకు సంబంధించి మరింత తాజా సమాచారాన్ని మా రీజనల్ కోఆర్డినేటర్ అశోక్ అందిస్తారు. అశోక్, మరి మున్సిపల్ ఎన్నికల ఫలితాలపై ఏంటి, ఎక్కడెక్కడ తక్కువ వచ్చింది, ఎందుకు వచ్చింది, ఇలాంటి అంశాలన్నీ మొత్తంగా విశ్లేషణ చేయబోతున్నారు కదా. దీనికి సంబంధించి ఎవరెవరు మంత్రులు పాల్గొనబోతున్నారు సీఎం రేవంత్ రెడ్డితో పాటు? ఇవాళ మధ్యాహ్నం తర్వాత ఏదైతే సీఎం రేవంత్ రెడ్డి అందుబాటులో ఉన్నటువంటి మంత్రులు, ముఖ్య నేతలతో సమావేశం కాబోతున్నారు. ప్రధానంగా మనం చూసాం, నిన్న తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా 116 మున్సిపాలిటీలు, 7 కార్పొరేషన్లకు సంబంధించినటువంటి కౌంటింగ్ ఫలితాలు వచ్చాయి. దీంట్లో మెజారిటీ స్థానాల్లో కూడా కాంగ్రెస్ పార్టీ విజయం సాధించింది. కానీ జిల్లాలో ఒక జిల్లా కూడా 2-3 చోట్ల హంగ్ ఏర్పడినట్టు నేపథ్యంలో అక్కడ ఎవరితో ఎలా అక్కడ చైర్మన్, వైస్ చైర్మన్ సంబంధించి నియామకం చేయాలి, ఎవరితో పొత్తుకోవాలి, అక్కడ ఏమన్నా వచ్చే అవకాశం ఉందా, అక్కడ ఉన్నటువంటి రాజకీయ పరిస్థితులు అలా ఉన్నాయన్న నేపథ్యంలో ఇన్ఛార్జ్ మంత్రులు ఆల్రెడీ ఇప్పటికి ఎన్నికల ముందు ఒక్కొక్క పార్లమెంట్ మంత్రిని ఇన్ఛార్జ్ గా నియమించారు. సో ఆ నేపథ్యంలో దాంతో పాటు జిల్లాకు సంబంధించినటువంటి ముఖ్య నేతలు అలాగే మంత్రులతో కూడా సీఎం రేవంత్ రెడ్డి సమావేశం చర్చించబోతున్నారు. మనం చూస్తున్నాం, ప్రధానంగా నిన్న కేటీఆర్ ఒక ఆఫర్ ఇచ్చారు. అయితే కొత్తగూడెం కార్పొరేషన్ సంబంధించి సిపిఐకి తాము బహిరంగంగా మద్దతు తెలుపుతున్నాం, వారు కావాలంటే తమకు సంబంధించిన కార్పొరేటర్లు మేయర్ ఎన్నికలకు సపోర్ట్ చేస్తారని చెప్పారు. సో మనం చూస్తున్నాం, గత అసెంబ్లీ ఎన్నికల నుంచి కూడా సిపిఐ కాంగ్రెస్ పార్టీతో కలిసి వెళ్తుంది. అదే భాగంగా కొత్తగూడెంలో కూడా ఎమ్మెల్యే తులమనేని సాంబశివరావు కూడా అదే పొత్తులో భాగంగా గెలవడం జరిగింది. సో అదే హంగ్ వచ్చింది కొత్తగూడెం కార్పొరేషన్. సో ఆ విషయంలో ఎలా నిర్ణయం తీసుకోవాలి, అక్కడ సిపిఐ ఏమంటుంది, కాంగ్రెస్ పార్టీ నుంచి ఎలా ముందుకు అంశం పైన కూడా ఇవాళ కీలకంగా చర్చించి నిర్ణయం తీసుకోబోతున్నారు. అర్చన, థ్యాంక్ యూ సో మచ్ అశోక్.